హలో గాయ్స్, వాన పడుతుంది, చలి చంపుతుంది. నేను ఆడిపోతాను అనుకుంటాను. శనగపిండి తెచ్చేదాన్ని పోతాండా. మేము బోండాలు వేస్తాను. ఇది ఇప్పటికి ఎన్ని వీడియోలు చేసినాను. ఇది మటుకు మారదు, డ్రైనేజ్ అయిపోతుంది. మా ఇంట్లో దగ్గర చూడండి, డ్రైనేజ్ ఇది. ఏం చేయలేం. అప్పుడన్నా ఇక్కడ పెద్ద చింతమాన్ చెట్టు ఉండే, అది పీల్చేస్తాను. ఇప్పుడు అది కూడా లేదు, గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోతుంది. ఇట్లా కాలువ కనెక్షన్ ఉంది, దీనికన్నా పెట్టేస్తే బాగుండు. కాలేజీలు పెట్టుకుంటా ఉంటారు. ఏం చేస్తావు, రేపు మన్నాడు కూడా ఉన్నాడు. సెకండ్ సాటర్డే ఉండదు అనుకుంటే. మీరు చూడండి, చెట్లు ఎన్ని ఉన్నాయి చూడండి, ఎంత బాగుంటుందో, గార్డెన్ లాగా. ఇది మా మన్నన్ సార్ వాళ్ళ హాస్పిటల్. ఇది ఇనాములు అన్న ఉంటాడు లోపల. ఇప్పుడు నేను దేనికి పోతానంటే శనగపిండి తెచ్చేదానికి పోతాను. మా అమ్మ మిరకాయ బజ్జీలు వేస్తానండి, తిన్నాం వేడి వేడిగా. ఈ చలికి దీనికి ఆహా, ఇంట్లోనే ఇట్లా చేసుకొని తింటే ఎంత స్వర్గంలాగా ఉంటుంది కదా. మీరు కూడా చేసుకొని తినండి, చికెన్ చేసుకొని తినండి. ఈరోజు మిరకాయ బజ్జీలు. వానికి దీనికి క్లైమేట్ సెట్టే కాదు అసలు, పరిసరాలు దగ్గులు వస్తూనే ఉంటాయి. చూడండి బస్ స్టాండ్ ఎట్లుందో. ఆహా, శనగపిండి తెచ్చేదానికి పోతాండ. ఎట్లన్నా కేజీ అడుగుదాం మంగళలో. ఎన్టీఆర్ సర్కిల్ ఇట్లా పక్కకు పోద్దండి, ఎగరతాది మొన్న. నాది అదే పరిస్థితి. నా అనుకుంటూ వచ్చిన కాలేజ్ వాళ్ళు ఇప్పుడు వస్తాంటారు. నేను వచ్చేసి ఏమంటే సర్రని బండ్లో వచ్చినా కూడా నేను పోతాండమ్మా. ఇదే కిట్టండి అంగడి, ఈడే అన్నీ తెచ్చాను నేను. అదే మా కాలేజ్ వాళ్ళు పోతాంటారు చూడండి, ఎంబీఏ వాళ్ళకి అదే డ్రెస్. మాకు కూడా మారుస్తారో ఏదంట. ఆహా, ఎంత బాగుంది క్లైమేట్లో. వేడివేడి బజ్జీలు ఇప్పుడు తింటే వస్తా వాడు వస్తుంది. శనగపిండి తీసుకునే నా ఫ్రెండ్స్ పోదా ఉంటా. కనిపిస్తుంది లేదా, ఇవి లాగింగ్ చేయాలంటే కష్టం ఆయన. ఈ ఎండలకి వానలకి సెల్లు బయట పెట్టినా ఇంకో వాన పడింది అనుకో పోతుంది నా సెల్లు. అసలే నాది డెలికేటెడ్ మైండ్, డబ్బులు కూడా లేవు నా దగ్గర ఇప్పుడు తీసుకునే కూడా. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పేది మర్చిపోయినా. ఈరోజు నాకు మానిటైజేషన్ రీఅప్లై చేసుకునే డేట్ వచ్చింది, డిసెంబర్ 12. ఈరోజు నేను అప్లై చేసుకోవాలి. ఎందుకంటే నా షార్ట్స్ 1 మిలియన్ 100కి సబ్స్క్రైబర్స్ అయిపోతే మళ్ళీ చేసుకుంటా. షార్ట్స్ నుంచి నాకు సబ్స్క్రైబర్ వస్తాను కాబట్టి 100కే అయిపోయింది అనుకో, సిల్వర్ ప్లే పడినా సరే. మళ్ళీ అవన్నీ ప్రైవేట్లోకి లేకపోతే డిలీట్ చేసి మళ్ళీ అప్లై చేసుకుంటా. అది నా ప్లాన్. మీ అందరు తెలియాలని చెప్పి చెప్తాను. మర్చిపోతే ఇది పెద్ద గోడ కట్టేస్తున్నారు. ఇది మీకు చూపిస్తాకండి. ఇక్కడ బస్సులు కాదు, కార్లకి షెడ్ లాగా అనుకోండి. ఇక్కడ ముందు మేము క్రికెట్ ఆడుతుంటే వెనకాల గుర్తుకుందా. ఇప్పుడు అది కార్లది షెడ్ చేస్తున్నారు వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటారో ఎట్లా అది నాకు తెలియదు. दाल मियाँ पकता है बन क्या बिस्मिल्लाह कर रहा हूँ. ला पता है अभी क्या मिलता सा पता है. मिर्ची बना दी छाता है एक बार. हेलो पता है साथ निकाल टे हिंदकुआ मैं खाता हूँ. ऐसा चीज आता है, मैं ये झटक लेते हैं तो हाँ चीज आता है. कैसा चीज आता है? ये आटा मेरे हाथ कुछ वो है नहीं. वेड़ी वेड़ी बंजी रूली वा वाओ आई लीव. गाइस, వేడి వేడి బజ్జీలు విత్ ఎర్రగడ్డ. చిన్నది తిందాం ఫస్ట్. చిన్నది ఒక ఎర్రగడ్డ తీసుకొని ఎట్లుందో టేస్ట్ చేద్దాం ఫస్ట్. నేనే కటింగ్ చేసిన, నేనే కలిపి, మా అమ్మ కలిపింది, నేనే ఎత్తిన. బాగుంది. పద్ధతి తిందామా? సూపర్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ తినదండి. నేనేదో 1-2 తెచ్చుకుని నేను తింటా అనేది కూడా అంతేలే. మరి ఆయిల్ ఎక్కువ ఉంది. చలికి దీనికి వేడి బజ్జీలు బాగున్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఇంట్లో చేసుకొని తింటే బాగున్నాయి. ఇంట్లో చేసుకొని తినండి. రూమ్ రెంట్
ఎవరైనా వస్తే చూడండి, పైన రూమ్ రెంట్ నేను వీడియో చేసిన కదా, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి. హలో ఏంటో సేమాలు తీసినాడు మన ఆయన. సరే మా అమ్మ తెచ్చింది ఏదో ఒకటిలే, కొంచెం టేస్ట్ చేద్దాం సరేనా. ఇవి నార్మల్ సేమల్ కంటే కొంచెం డిఫరెంట్గా ఏదో బాగుండే. ఏమో రేడు మళ్ళీ కాలేజీకి వచ్చినాడు అనుకుంటాంటారా. నా ఫ్రెండ్ ఐడి కార్డు మర్చి ఆడో పోగొట్టుకునేసాడు, అందుకోసం వచ్చి వాన్ కోసం వచ్చినాడు. ఇది కూడా ఒక క్లిప్ యాడ్ చేసుకున్నాం. ఇంకేం చేస్తాం. ఇది ఇక్కడ పార్లర్, ఇది స్వీట్స్ ఐస్ క్రీమ్. గుడ్ మార్నింగ్. ఎంత బాగుంది నైట్లో రైట్. ఆహా, రోడ్లు ఇటు బాగలేవు, జాగ్రత్తగా పోండి సరేనా. ఇక్కడ మొన్న ఒకటి పడినాడు, నా ముందరే పడినాడు. కాలేజీలు అన్నీ ఇవి ఏమవుతుందో ఏమో అర్థం కదా. క్యాప్ కట్లు ఎడిట్ చేసిన వేడి నీళ్ళు కాబెట్టుకుంటున్నాను అన్న. ఏమవుతుందో ఏమో అప్లోడే కాదు, అసలు ఎక్స్పోర్టే కాదు. క్యాప్ కట్లు చేస్తా